హాయ్ అండి, అందరికీ నమస్కారం. వృషభ రాశి వారి యొక్క జీవితంలో రాబోయేటటువంటి ఈ 4 రోజులు ఊహించని మార్పులైతే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇదంతా కూడా అసలు ఏ విధంగా జరగబోతుంది, మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక ఉత్కంఠమైనటువంటి ఒక రహస్యం అనేది ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎన్నాళ్ళుగానో మూసుకుపోబోతుంది అనేటటువంటి ఒక ద్వారం అనేది ఈ రోజున తెరుచుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. గతంలో మిమ్మల్ని నడి సముద్రంలో విడిచిపెట్టి మీ యొక్క ప్రేమను, మీ యొక్క నమ్మకాన్ని కాలరాసి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి లేదంటే ఆమె లేదా అతను తిరిగి మరల మీ యొక్క జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. వాళ్ళు తిరిగి వస్తారని మీరైతే కలలో కూడా ఊహించి ఉండరు. అసలు ఎన్నాళ్ళుగానో మీకు ముఖం చాటి ఆ వ్యక్తి ఇప్పుడు ముసుగు తీసేసి మీ ముందుకు రాబోతున్నారు. వాళ్ళ చేతుల్లో ఉండేటటువంటి ఒక షాకింగ్ నిజమనేది ఏంటి, ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఇదంతా కూడా ఎలా జరగబోతుంది అనేటటువంటి వివరాలను తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకైతే పూర్తిగా వివరంగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే, ఈ యొక్క రాశివారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను, కార్యదీక్షతను వీరు తీసుకునేటటువంటి వ్యక్తులనే చెప్పాలి. ఇక ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో రేపటి రోజున ఎటువంటి ప్రమాదాలు అనేవి వీరి యొక్క ఏ విధంగా ఎదురుకాబోతున్నాయి, వీరు ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలను వీరు పాటించాలి, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి, అదేవిధంగా కొన్ని ప్రతికూలత సమయాలు అనేవి రేపటి రోజున ఈ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. వాటిని ఏ విధంగా మీరు ఎదుర్కోవాలి, అదేవిధంగా ఏ దేవత ఆరాధన మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ 4 రోజులు మీ యొక్క జీవితం ఏ విధమైనటువంటి గందరగోళాలు లేదంటే మీ అన్నింటినీ కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. మరి మీరు ఎప్పుడూ కూడా బంధాల విషయంలో అత్యంత పవిత్రంగా ఉంటారు. లోతైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని కనుక మీ యొక్క మనసులోకి, అంటే ఏ వ్యక్తి అయినా కానీ మనసులోకి రానివ్వరు. ఒకవేళ వచ్చారంటే కేవలం ఒక మనిషిలాగే చూడరు. మీ యొక్క జీవితంలో ఒక భాగస్వామిలాగా చూస్తారు. మీ యొక్క ఆత్మలా భావిస్తారు. మీ యొక్క ప్రేమకు అసలు ఎలాంటి స్వార్థం కానీ, ఆడంబరాలు కానీ ఇటువంటివన్నీ కూడా ఉండవని చెప్పుకోవచ్చు. అయితే అవతల వ్యక్తి వారి కోసం మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క సమయాన్ని, చివరకు మీ యొక్క కెరియర్ని కూడా త్యాగం చేస్తారు. మరి సమాజంలో మీకంటూ ఒక కఠినమైనటువంటి ఒక మంచి రోల్ ఉన్నప్పటికీ కూడా ప్రేమించినటువంటి వ్యక్తి ముందు మాత్రం మీ యొక్క అహాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు ప్రపంచమే ఒకసారిగా కోల్పోయినట్లుగా అనిపించింది. మీకు కేవలం కొన్ని అపార్థాలు, ఏ తప్పులు చేయకపోయినా కానీ చిన్న చిన్న వ్యతిరేకాలు, మూడో వ్యక్తి యొక్క విషయం చేసినటువంటి కుట్రల వల్ల కూడా ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని కఠినంగా దూరం అనేది పెట్టారు. లేదంటే ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టేటప్పుడు ఆ రోజుల్లో మీరు ఎంత మానసికంగా నరకాన్ని అనుభవించారో. ఒంటరితనం అనేది వర్ణనాతీతం. రాత్రిపూట కూర్చోలేరు. సరైనటువంటి తిండి అనేది తినలేదు. సరైనటువంటి ఆహారం అనేది పెట్టుకోలేదు. కళ్ళ వెంట తెలియకుండా నీళ్ళు అనేవి వస్తాయి. నేను అంతగా ప్రేమించాను, నాకెందుకు ఇంత శిక్ష అనేసి మీరైతే శూన్యంలో గడిపేస్తూనే ఉండేటటువంటి గడియలు ఎన్నో ఉన్నాయి.
ప్రస్తుతానికి కనుక చూస్తే మీరు పాత గాయాల నుండి మరలా కోలుకునేటటువంటి అవకాశం అయితే ఈ రోజున కనిపిస్తుంది. అలాగే మీ యొక్క కెరియర్ పైన బాగా ఎక్కువగా ఈ రోజున ఫోకస్ అనేది పెడతారు. మీ యొక్క ఆర్థిక ప్రగతి అనేది మీరైతే ఈరోజు నిలదొక్కుకోబోతున్నారు. అలాగే కొత్త కొత్త అవకాశాలు ఈరోజైతే పొందబోతున్నారు. గత పరిచయాలు కూడా ఈ రోజున మీకు కదలబోతున్నాయి. ఇక వ్యాపారంలో చూస్తే కనుక నూతనమైనటువంటి మార్గాలు ఈ రోజున మీరైతే తప్పకుండా ఎదుర్కోబోతున్నారు. ఇంట్లో పరిస్థితులన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఒక్కొక్క పని తర్వాత ఒక్కొక్క పనికి ఏదో ఒక రూపంలో ఒక మంచి అయితే జరిగేటటువంటి ఉద్దేశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క పనుల్లోనూ కూడా మంచిగా ఏదో ఒక మంచి అవకాశాలు ఈ రోజున మీరైతే ఖచ్చితంగా అందిపుచ్చుకోబోతున్నారనే చెప్పాలి. మరి ఇలాంటి జీవితంలో ఒక ట్రాక్లోకి వస్తున్న తరుణంలో మరలా పాత జ్ఞాపకాలు, పాత వ్యక్తులు మీ యొక్క ఆలోచనలు అనేవి పూర్తిగా మార్చే విధంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క మనసులో ఎక్కడో ఒక చోట ఆ యొక్క వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక చోట మిమ్మల్ని మీ యొక్క మనసును వేధిస్తూనే ఉంటున్నారు. ఎందుకంటే మీరు నిజాయితీగా ప్రేమించారు. నిస్వార్థంగా మీరు సామాన్యంగానే నిజాయితీగా ప్రేమించారు. కానీ ఎంత నిజాయితీగా ప్రేమించారంటే అవతల వాళ్ళు కూడా లేకపోతే మీరు లేరు అన్నట్లుగా ప్రేమించారు. వాళ్ళు పూర్తిగా మర్చిపోయారని సమాజంలో చెప్తున్నా కూడా లోపల ఒక చిన్న ఆశ మీకైతే సజీవంగా బ్రతికే ఉంది. మీకు రావని తెలుసు కానీ ఎక్కడో భగవంతుడు ఆ యొక్క అవకాశాన్ని తిరిగిస్తాడు అనేటటువంటి నమ్మకం మాత్రం మీకైతే ఉంది. మరి అదేవిధంగా ఒక ఊహకందనటువంటి విస్లాగా, ఒక పెద్ద గిఫ్ట్ లాగా ఈ రోజున భగవంతుడు మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. ఇదంతా కూడా నిజంగా మీకైతే షాకింగే. మీ గుండె వేగాన్ని మరింత పెంచుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే వ్యతిరేకంగానే మీ యొక్క జీవితంలో ఒక మహా భూకంపం లాంటి మార్పు అయితే ఈ రోజున మీరైతే చూడబోతున్నారు. ఎన్నాళ్ళుగా మీ యొక్క ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి మీ యొక్క పేరు, అలాగే మీరు అసలు ఆ యొక్క పేరు వింటేనే చిరాకు పడి నా జీవితంలో ఆ వ్యక్తి లేరు, ఆ యొక్క వ్యక్తి యొక్క రాక ఇక రారు అనేసి మీరైతే కఠినంగా వెళ్ళిపోయేటటువంటి మీతో చెప్పేసి కఠినంగా వెళ్ళిపోయేటటువంటి ఆ యొక్క వ్యక్తులు తిరిగి మరల ఈ రోజున మిమ్మల్ని అయితే వెతుక్కుంటూ రాబోతున్నారు. ఇదంతా కూడా అసలు ఎలా సాధ్యం అనేది కూడా కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వస్తారని మీకు కూడా తెలియదు. మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే దీని వెనుక అంతు చెక్కినటువంటి ఒక రహస్యం అనేది దాగి ఉంది. అదేంటంటే ఇప్పుడు మనం పరిశీలిస్తే ఆ యొక్క వ్యక్తి యొక్క కలలో ఊహించిన విధంగా ఈ రోజున ఎందుకు మీ యొక్క జీవితంలోకి మరలా తిరిగి రావాలి అని ప్రవేశించబోతున్నారంటే కనుక మీ యొక్క కళను కూడా మీరైతే నమ్మలేనటువంటి ఒక విచిత్రమైనటువంటి సందిగ్ధంలోకి ఎందుకు వెళ్ళిపోతారు. ఇది అంతా కూడా ఒక భయంకరమైనటువంటి ఒక సత్యతే అని చెప్పాలి. సత్యమే. ఇదంతా కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి మీ చుట్టూ ఉండేటటువంటి ప్రపంచం చాలా క్రూరంగా మారిపోయిందనమాట. వారు ఎలా ఎవరి యొక్క మాటలు నమ్మి ఎంత దూరం అసలు అదంతా కూడా ఎలా నమ్మారో కానీ మిమ్మల్ని మాత్రం దూరం పెట్టేశారు. ఇక మూడో వ్యక్తులు వాళ్ళను పూర్తిగా మార్చేశారన్నమాట. సమాజంలో జరిగినటువంటి ఒక పెద్ద అవమానం లేదంటే ఆర్థిక నష్టం వల్ల మీ కళ్ళు కట్టినట్లుగా రంగులన్నీ కూడా పొరలు పూర్తిగా విడిపోయాయి. మీ పక్కన ఉన్నప్పుడు వారికి లభించినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రేమ వారంతా కూడా భావించుకున్నారు. మిమ్మల్ని ఎవరో కాడ చెప్పినటువంటి మాటల వల్ల ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకున్నారు. అయితే మిమ్మల్ని అవహేళన చేశారు. మీ దగ్గర నుండి మీ యొక్క నిస్వార్థమైనటువంటి ప్రేమను వారు తక్కువగా అంచనా వేశారు. మీ యొక్క ప్రేమను వాళ్ళు ఎగతాళి చేశారు. ఎప్పుడైతే నీవు నిజాయితీగా ఉండి నీ యొక్క కష్టాన్ని, సుఖాన్ని అన్నింటినీ కూడా మర్చిపోయి వారికి ఎంత ప్రేమ అయితే ఇచ్చావో ఆ యొక్క ప్రేమను వారు ఎగతాళి చేసుకొని వెళ్ళిపోయారు. ఎవరో మూడో వ్యక్తి చెప్పినటువంటి మాటలు విని లేదంటే ఎవరైనా కానీ చెప్పినటువంటి కొన్ని మాటలు చాడీలు విని వారైతే పక్కకు వెళ్ళిపోయారు. మరి ఈ కాలంలో మరెక్కడా కూడా దొరకనటువంటి కఠినమైనటువంటి నిజం వారికి ఆలస్యంగా తెలిసిపోబోతుందని చెప్పాలి. తమ యొక్క తప్పును వారే తెలుసుకొని మీకు లోపల ఉన్నటువంటి అహాన్ని ఇదన్నింటినీ కూడా ఇగోని పూర్తిగా చంపేసుకొని తిరిగి మరలా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకునేటటువంటి సమయం వచ్చేసింది.
మరి ఆ యొక్క వ్యక్తులు మీ ముందుకు వచ్చినప్పుడు వారి యొక్క కళ్ళల్లో ఒక రకమైనటువంటి అపరాధనా భావం అంటే గిల్టీనెస్ అనేది ఉంటుందన్నమాట. స్పష్టంగా కనిపిస్తుంది కూడా. మరి ఎన్నాళ్ళు కూడా చాలా గర్వంగా హ్యాపీగా ఉన్నట్లుగా నటించినటువంటి ఆ యొక్క వ్యక్తి మీ ముందు నిలబడి కన్నీళ్ళు పెట్టుకుంటారు. నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, తెలియక చేశాను, అనవసరంగా మీ యొక్క ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నాను. చేతులు పట్టుకొని వారైతే మీ ముందు అలా నిల్చొని ఉంటారనమాట. మరి ఆ యొక్క మాటలు విన్నప్పుడు మీ గుండెల్లో ఒకవైపు పాత కోపం రగిలిపోతుంది, మరొక వైపు కొద్దిగా దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళను చూసి మీ యొక్క గుండె అనేది కరిగిపోతుంది. మీ యొక్క మనసు ఒకప్పుడు మీ కాళ్ళు పట్టుకొని వెళ్ళి తిరిగి మళ్ళీ ఎగతాళి చేసి మిమ్మల్ని అవహేళన చేసి మిమ్మల్ని నష్టపెట్టి మీ యొక్క ప్రేమను సరిగ్గా చూసుకోవడం, మిమ్మల్ని సరిగ్గా అంటే మీరేదో తప్పు చేసినట్లుగా మిమ్మల్ని భావించి ఆ యొక్క వ్యక్తులు వెళ్ళిపోయేటటువంటి ఆ యొక్క వైఖరి ఏదైతే ఉందో అదంతా కూడా మీరు మీ యొక్క మనసును ఎప్పుడూ కూడా తిరిగి మరలా రియలైజేషన్ అవుతుందా లేదా అనేటటువంటి సందిగ్ధంలో ఉండేటటువంటి మీ యొక్క మనసు ఈరోజు మరలా తిరిగి వారి యొక్క నిజాయితీని అలాగే వారు చెప్పినటువంటి క్షమాపణకు కరిగిపోతుంది. అయితే దీని ప్రభావం అంతా కూడా మంచిదే, కానీ రాబోయే జీవితంలో ఎలా ఉండబోతుందంటే ఇదంతా కూడా మీ యొక్క మైండ్ను ఒక పెద్ద సందిగ్ధంలోకి పడేస్తుంది. ఇన్నాళ్ళు ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి ద్రోహాన్ని అంతా కూడా పగను గుర్తించుకొని మీ యొక్క జీవితంలో ఇక వారికి స్థానం అనేది లేదని చెప్పి కఠినంగా వారిని ఏదో ఒక విధంగా బయటకు పంపించేశారు. కానీ ఇప్పుడు మరలా వారు తిరిగి మీ దగ్గరకు వచ్చారు. ఈ యొక్క మానసిక క్షోభ అనేది ఎలా ఉంటుందంటే పెద్ద ముసుగులో మీరు ఉన్నట్లుగా అనిపిస్తుంది. వారిని మరలా మీ యొక్క జీవితంలోకి ఎలా అంగీకరించాలా వద్దా అనేటటువంటి అర్థం కాక సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. శత్రువులు సైతం ఆ యొక్క వ్యక్తి యొక్క తిరుగుబాటును చూసి సాకవుతారు. మరి ఈ యొక్క కలయిక వలన సమాజంలో కోల్పోయినటువంటి నైతిక విలువలు ఏవైనా కానీ ఆత్మవిశ్వాసం ఇటువంటివన్నీ కూడా మీకు తిరిగి లభించబోతున్నాయి. కానీ మిమ్మల్ని చెడ్డవారిగా చూపించి లాభపడాలని చెప్పేసి కొంతమంది చూస్తున్నప్పటికీ ఆ యొక్క అహంకారాన్ని ఏదైతే ఉందో ఆ యొక్క అహంకారం పూర్తిగా వారి వైపు అంతా కూడా తిప్పికొడుతుంది. అలాగే కొంతమంది బంధువులు స్నేహితులు చేసినటువంటి కుట్రల వలన అవన్నీ ఆ వ్యక్తి ముందు బయటపడబోతున్నాయి. మీరు పక్కన లేనప్పుడు మీ యొక్క విలువ ఏంటి అనేది వారికి తెలిసి వచ్చింది. మీ యొక్క స్థానాన్ని భర్తీ చేసుకోవడానికి వారు ఎంతోమందిని వెతికినా కూడా మీలాంటి వారు ఎక్కడా కూడా వారికి దొరకలేదు. మీ యొక్క మనసు ఎక్కడా కూడా వారికి లభించలేదు. మరి ఈ రోజున వారు మీ గురించి అర్థం చేసుకున్నారు. ఇలాంటి సమయంలోనే 1కి 10 సార్లు ఆలోచించాలి. ఈ నిజం అనేది బయటపడడం వల్ల మీకు కలగబోయేటటువంటి అంటే ఒక హద్దులైనటువంటి లాభం ఏంటంటే మీ పైన ఉండేటటువంటి అపనిందలు తొలగిపోవడం, అలాగే వారు మీ యొక్క తప్పు ఏది కూడా లేదని చెప్పేసి తెలుసుకోవడం, అలాగే ఆ నిజము అనేది వారు తెలుసుకున్న తర్వాత మీ ముందుకు వచ్చి క్షమాపణలు వేడుకోవడం, ఇదంతా కూడా మీకు ఒక మానసిక పరంగా చాలా ఆనందాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఎమోషనల్గా కూడా మీరైతే చాలా ఫీల్ అయినప్పటికీ కూడా మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. గతంలో ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు అప్పుడంతా కూడా ఏదో సమాజం మిమ్మల్ని వేలెత్తి చూపినట్లు చూపిస్తుంది, నీదే తప్పని వేలెత్తి చూపిస్తుంది. అయితే ఆ వ్యక్తి కోపంతో మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు మీరు చేయనటువంటి కొన్ని పనుల యొక్క ప్రభావం కూడా మీ మీద పడుతుందన్నమాట. సో మీ యొక్క క్యారెక్టర్ మీద దెబ్బ పడుతుంది. ఇదంతా కూడా ఈరోజు నిరూపించుకోబడుతుంది. ఈ రోజున మీరేంటంటే మీరు ఏంటనేది సమాజానికి తెలియబోతుంది. ఈ రోజున శుభ అంటే శుభ్రంగా స్నానం చేసి నుదుటిని కొంచెం చక్కగా కుంకుమని ధరించండి. మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకునే విధంగా చూసుకోండి. భావోద్వేగాల వలన తప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండండి. ఇంట్లో చక్కగా హనుమాన్ చాలీసా పఠించుకోవడం, లక్ష్మీదేవత ఆరాధన మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక ఈ రోజున చెప్పాలంటే కనీసం ఈ రోజు నుండి ఒక వారం రోజుల పాటైనా ఇంట్లో చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోవటం, అలాగే మౌనం అనేది చాలా పర్సనల్గా కూడా చాలా అంటే పవర్ఫుల్ అనేది కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున ఉదయం ఇంట్లో ఇష్టదైవానికి కొంచెం పాలు లేదంటే బెల్లం నైవేద్యంగా పెట్టడం, అలాగే ఇది మీ యొక్క
వాగ్దోషాన్ని ఏదైనా కానివ్వండి, వాక్చాతుర్యంతో ఉండేటటువంటి దోషం ఏదైనా ఉంటే అంతా పోగొడుతుంది. అలాగే మీరు వదులుకున్నటువంటి ప్రేమ బంధం ఏదైనా కావచ్చు, ఈ రోజున తిరిగి మరలా మీ యొక్క జీవితంలో ప్రవేశించబోతుంది. కాబట్టి ఆనందకరమైనటువంటి రోజుగా ఈరోజైతే మీరైతే ఎవరితోనైనా కానీ, పెద్దవారిని కానీ, ఎవరైనా పేదవారికి కానీ తెల్లని పాలను, తెల్లని అన్నాన్ని, తెల్లని నువ్వులు ఇటువంటివి ఎవరికైనా కానీ, బట్టలు కానీ, ఎరుపు రంగులో ఉండేటటువంటి వస్తువులు ఏవైనా దానంగా ఇవ్వటం, అలాగే చాలా అంటే మీరు బయటకు వెళ్ళే ముందు ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళటం వల్ల మీకు అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది. తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ దేవత ఆరాధన చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.